నమస్కారం ఫ్రెండ్స్. మనమంతా మన దేశంలో జరుగుతున్న పరిణామాలు, అంతర్గతంగా జరుగుతున్న విషయాలు, రాజకీయ పరిణామాలు, అంటే సైద్ధాంతికపరమైన మార్పులు, ఇవన్నీ మనం గమనిస్తే భారతదేశం ఎటువైపు వెళుతుంది, అసలు సాఫీగా సాగిపోతున్న సంసారంలో ఈ ఏఐ యొక్క ప్రభంజనం వల్ల భారతదేశం రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతుంది, అసలు ఏఐ భారతదేశానికి ఒక శాపం. కానీ మనం దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే బలిగాబోతున్న భారతదేశానికి సాంత్వన ఇవ్వడానికి ప్రపంచమంతా పరితపిస్తున్నట్టు లేదా? ఏ దాటికి బలి కాబోతున్న మొదటి దేశంగా భారతదేశం నిలవనుంది. నెక్స్ట్ చైనా. అయితే ప్రపంచమంతా వచ్చి ఏఐ వల్ల జరిగే నష్టాలు ఎలా భరించాలో అనే ఒక దేశాన్ని బుజ్జగిస్తున్నట్టు లేదా? నాకు రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. మనం ఇన్నాళ్ళు రియల్ ఎస్టేట్ 20 years ఈఎంఐ ఎంత పెద్దదో, అంటే 20 years టైం మనం ఎలా గ్యాంబుల్ చేస్తున్నాం. 20 years ఈజ్ ఈక్వల్ టు 40 or 50 years అని అనిపించేలాగా పరిణామాలు ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. 2 నెలలలో ఏఐ విజృంభించి అది దేశాన్ని కబళించే స్థాయికి వెళ్ళిపోయింది. మనం 20 years ఈఎంఐ ప్లాన్ చేసుకుంటున్నాం, ప్లానింగ్. నేను అందుకోసం మా రియల్ ఎస్టేట్ వీడియోస్లో క్లియర్గా చెప్పిన, యు ఆర్ పేయింగ్ 300% మోర్ ఇన్ 20 years. యాక్చువల్లీ మీ ఈఎంఐ 7 yearsలో అయిపోవాలి. యు ఆర్ పేయింగ్ 20 years అండ్ యు ఆర్ ప్లానింగ్ ఇట్, అంటే మీకు ప్లాన్ కూడా వేసుకుంటున్నారు దానికి. ఇది మూర్ఖత్వము అని నేను ఎన్నో వీడియోల్లో మీకు పూసకొచ్చినట్టు చెప్పిన. మీకు అర్థం కాలేదు. టోటల్ అమౌంట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ పెయిడ్ డివైడెడ్ బై టోటల్ మంత్స్ వేసుకొని ఎంచక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ మీద అంచనా వేసుకొని 20 years నథింగ్. ఆ 20 years గడిచే వరకు మనకు కళ్ళు మూసి తెరిచే వరకు అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ రెంట్, వై డోంట్ టు పే ఈఎంఐ అని ఒక తొక్కలో కాన్సెప్ట్ని బాగా డైజెస్ట్ చేసుకొని బ్రెయిన్కు అసలు పని పెట్టక ఇవాళ లక్షలాది మంది నెక్స్ట్ 2 yearsలో ఆత్మహత్యలు లేదా అంటే ఇంకా భయంకరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ మ్యానిపులేషన్స్, అంటే ఇవి పతాక స్థాయికి పోతాయి. ఇవన్నీ అనుభవించాల్సిందేనా అంటే అనుభవించాల్సిందే. ఎందుకు అని అడిగే లోపు నేను చెప్పేస్తున్నాను, మనము ఎంచుకున్నది సర్వీస్ ఇండస్ట్రీ. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎంచుకోనంటే ఈ ప్రాబ్లం ఎంతగా ఉండేది కాదు. ఎంప్లాయ్మెంట్లో కోత పడేది.
ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం వాష్ అవుట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. మనం ఆ ఇండస్ట్రీలో ఉన్నాం. ఇది చైనా ప్రమాదానికి భారతదేశ ప్రమాదానికి ఉన్న తేడా. అయితే ఈ ఏఐ ఎలాంటి దాడి చేయబోతుందో, ఆ ఏఐ భారతదేశంలో చేరి ఎవరెవరితో కుమ్మక్కై భారతదేశ చరిత్రనే మార్చబోతుందో అది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. మన తెలుగు రాష్ట్రంలో మనం ఎంచక్కా ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీరు చూడండి బాగా ప్లాన్ చేస్తున్నారు. ఎవ్రీ 3-4 monthsకి ఒక ఎలక్షన్, ఎవ్రీ 3-4 monthsకి ఏదో ఒక ఎలక్షన్. అంటే వీళ్ళ టర్మ్ ఎలక్షన్స్లో అయిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది అతి ప్రమాదకరమైన పాలిటిక్స్ అని నేను స్పష్టంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దీంట్లో రెండో మాట లేదు. 5 ఏండ్లు ఎలక్షన్ సీజన్లో గడిపేసినట్టు గడిపేయనున్నారు. వాళ్ళకి ఏమేమి కావాలనో అవేవి తీసేసుకుంటున్నారు. నేను ఎప్పుడో చెప్పిన 3 పార్టీల అలయన్స్ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత రాబోతుంది. మనకు ఇంపార్టెంట్ అయిన మ్యాటర్స్ని కాంట్రవర్షియల్గా మార్చి మనకు అవసరం లేని మ్యాటర్ని మనతో చేపించి ఎలక్షన్ ఓట్లను వాళ్ళు అంటే విచిత్రంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, కొన్ని ఎలక్షన్స్ కానివ్వండి, మనకు డైరెక్ట్గా సంబంధం ఏం లేదు. రాజ్యసభ ఎలక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు చూడండి ఇప్పుడు అయిపోతుంది రాజ్యసభ ఎలక్షన్స్. అదొక ఫీవర్. అంటే మందిని డైవర్ట్ చేయడానికి ఎలాంటి టాక్టిక్స్ అయినా యూజ్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, స్పష్టంగా చెప్తున్నా, అందరూ అలర్ట్ అయిపోండి. ఏఐ ఇప్పుడు కాకపోయినా వచ్చే 6 నెలల్లో మీ గడప దగ్గర ఉంటుంది. మీ టోటల్ ఫ్యామిలీని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కబళిస్తుంది. మనం ఇప్పుడు చూడండి ఏఐ ఇంపాక్ట్ సమిట్ దాని పేరు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ప్రతి ఒక్కడు వచ్చి ఏఐ వల్ల ఇండియాకు జరిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అలాగే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏఐ ఇండియా ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ అంతా ఏఐని అడాప్ట్ చేసుకొని ఫ్యూచర్లో బాగా ప్రాస్పరస్గా ఉంటారు అని పచ్చి అబద్ధాన్ని నూరి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తితో ఇవన్నీ చేపిస్తూ ముందుకు సాగుతుంది ఏఐ. అంటే ఏఐ ప్లాన్తో, అంటే మీరు చూడండి ప్లాన్ ఫస్ట్ రివీల్ చేశారు. ఏఐ ఇలా టేక్ ఓవర్ చేస్తుంది, ఎలా టేక్ ఓవర్ చేస్తుంది అని కూడా వాళ్ళు చెప్పేసి అతి ప్రమాదంలో పడ్డ దేశానికి వచ్చి ఇక్కడ ఒక సమ్మిట్ పెట్టించి ప్రధానమంత్రితోనే ఎండార్స్ చేపించి, అంటే కసాయి వాని చేతికి కత్తిచ్చి మనం మేకలై వాడి ముందు నిలబడే పరిస్థితులు దాపరిచ్చాయి మనకు. నేను చాలా కఠినమైన లాంగ్వేజ్ పక్కాగా చెప్తున్నాను మీ అందరికీ. నేను ఏ టాపిక్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నా అంటే ఇది రియల్ ఎస్టేట్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం. కాబట్టి రియల్ ఎస్టేట్ సత్తా ఉన్నవాడే కొంటాడు, కొనకపోతుండొచ్చు. అక్కడ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అక్కడ మనీ యాంగిల్ ఉంది. ఇక్కడ ఏఐలో మనీ యాంగిల్ లేదు, డిస్ట్రక్షన్ యాంగిల్ ఉంది. అంటే ఇది కబళిచ్చేస్తుంది. అంటే డబ్బు పెద్ద పాత్ర లేదు, ఇది ఒక నాలెడ్జ్. మనం ఎంత రియల్ ఎస్టేట్లో ఇల్లిటరేట్స్గా ఉన్నామో, అంటే ఒక చదవరాని సన్నాసి మనల్ని ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నాడో ఇక్కడ అట్లా కాదు. బాగా ఇంటెలిజెంట్ ఉన్న పీపుల్ మనల్ని మభ్యపెడుతున్నారు. ఒక ఇల్లిటరేట్ పర్సన్ రియల్ ఎస్టేట్లో ఎవరినైనా, అంటే ఒక టెక్ చదివినోడు, వాడు ఎంటెక్ ఉన్నా బీటెక్ ఉన్నా వాడినే బురుడి కట్టించగలుగుతున్నాడు. అంటే ఏఐ మన నార్మల్ లైఫ్స్ వస్తే అది ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో
మీరందరూ జస్ట్ ఊహించుకోవచ్చు. నేను మళ్ళీ మళ్ళీ ఏ వెంట ఎందుకు పడ్డాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏఐతో లింక్ పెడుతున్నారు, కానీ ప్రాక్టికలీ మన ఇండియాలో కూడా మనం అనుకుంటే ఏఐ ఇంపాక్ట్ చాలా తక్కువ చేయొచ్చు. అంటే టోటల్ ఇండియా షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏఐ సేఫ్ కంట్రీ. అది ఎలా అంటే మన టోటల్ ఇండస్ట్రీ ఓరియంటేషన్ మొత్తం చేంజ్ అయిపోవాలి. అంటే అట్లీస్ట్ ఒక 180 degrees టు 250 అంటే 240 degrees మొత్తం టర్న్ అయిపోవాలి. ఒక కొంత స్పేస్ ఏఐకి సాఫ్ట్వేర్కి ఇచ్చి మొత్తం ఇండియా షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏఐ ఇన్సులేటెడ్ రీజన్. ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ మనం అడాప్ట్ చేసుకున్న సర్వీస్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇంకా మనం ఏం పడ్డామో అది మన కొంపలు కొల్లేరు చేసి తీరుతుంది. లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి. పోయినాక ఏం చేద్దాము అనే ప్లాన్ కూడా లేకుండా మనం ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం. మనం ఈజీగా చూడొచ్చు, ఏఐ సమిట్లో ఒక యూనివర్సిటీ, గొగోటియా యూనివర్సిటీనే ఉంది, వాడు చైనా నుంచి ప్రోడక్ట్స్ తెప్పించి ఇది మేమే డెవలప్ చేసినామని సమిట్లో చెప్పే అంత నీచానికి దిగజారింది యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసము నెక్స్ట్ రోబోటిక్స్ ఏఐ నేర్పిస్తామని ఆ గొగోటియా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఏఐ ఇంపాక్ట్ సమిట్కి వచ్చి ఒక స్టాల్ తీసుకొని అక్కడ అంటే పిల్లలను మభ్యపెట్టే కార్యక్రమం మొదలు పెట్టేసింది. అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కే తెలియదు అది ఎందుకు పెట్టారు స్టాల్ అని. అంటే ఎంత దరిద్రులు, నేను మనం చెప్పిన ఎడ్యుకేషన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఈ 6వ క్లాస్ నుంచే రోబోటిక్స్ లేదా ఏఐ నేర్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ లాగా ఏఐ క్లాస్ రూమ్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి మీరు ఇప్పుడు స్కూళ్ళలో మ్యాక్సిమం స్కూల్స్ మూతపడతాయి, యూనివర్సిటీస్ మూతపడతాయి. ఎందుకంటే యూటిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. ఈ మ్యాథ్స్, ఈ ఎలక్ట్రానిక్స్, ఈ సైన్స్ ఇవన్నీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ వెళ్ళిపోతాయి. అంటే ఎవ్రీథింగ్ క్యాన్ బి స్టిమ్యులేటెడ్. అంటే సిమ్యులేటెడ్ అంటే ఈ సిమ్యులేషన్ మోడ్లో పోతే వర్చువల్ రియాలిటీ అనేది కామన్ అయిపోతుంది. అంటే ఇది జరిగితే ఎలా ఉంటుంది అనే ఊహను ఒక డిజిటల్ రూపంలో చూపించడం జరుగుతుంది. అందుకోసం నేను డయాగ్నోస్టిక్స్, మెడికల్ కేర్ ఇవన్నీ చీప్ అయిపోతాయి. సో మనకు ఇండియాలో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అంటే డిజిటల్ని వీడి మనం ఏం చేయగలుగుతామో అవి అన్నీ చేయాలి. అంటే కంప్యూటర్స్కి, శాటిలైట్స్కి, ఆన్లైన్కి సంబంధం లేని ఏ విషయాలు మనం చేయగలుగుతామో అవే చాలా చేయాలి, భారతదేశంలో చేయాలి. ఎప్పటి వరకు చేయాలి అంటే ఈ ఏఐ యొక్క యూటిలిటీ పీక్స్లో వెళ్ళిపోయి ఇక అది చేయగలిగింది ఏమీ లేదు, అది కొన్ని రీజన్స్కే పరిమితమై ఉంది, అది పర్మనెంట్గా ఉండిపోతుంది అని గమనించినప్పుడు మనం కొద్దిగా సరళింపులు ఇవ్వచ్చు. కానీ అప్పటి వరకు ఏఐ ప్రూఫ్ నేషన్గా మనం మారితే మంచిది. కానీ మనం చూస్తున్నాం నరేంద్ర మోదీ ఏఐ ఇంపాక్ట్ సమిట్ పెట్టి దాని ఇంపాక్ట్ వల్ల ఏమేం జరుగుతుంది అంటే పేరేమో ఇంపాక్ట్ సమిట్, కానీ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ సమిట్లో ఇండియాకు ఏం చెప్తున్నారంటే ఏఐ వల్ల ఇండియా బాగుపడుతుంది, కానీ దీని వల్ల వచ్చిన ప్రమాదం లేదు అని చెప్పే పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అతి ప్రమాదకరమైంది. యాక్చువల్లీ గవర్నమెంట్ అడ్డుకోవాలి, కానీ గవర్నమెంట్ భయపడి ఏఐతో కలిసిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోదీకి అంటే స్పీచ్లు వచ్చు, కానీ ప్రాక్టికల్ ఏ యొక్క ధాటిని ఆయన విశ్లేషించుకోలేకపోతున్నాడు. అంటే ఇది ఫ్యాషనబుల్ అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. మనం కూడా ఏ గురించి మాట్లాడడం. సో మీరు చూడండి, బిల్ గేట్స్ ఆంధ్రాకి వచ్చి ఏఐ సమ్మిట్ అటెండ్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మొన్న ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు వచ్చినాక ఆయనకు గిల్టీ ఫీలింగ్ ఉంది. అంటే నాకున్న మర్యాద ప్రపంచంలో పోయింది అనుకున్నాడేమో. మరి ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చినందుకు ఈ ఏఐ సమిట్ వాళ్ళు ఆయన పేరును పక్కన పెట్టారో ఏం చేశారో మనకు తెలియదు. ఎందుకంటే నరేంద్ర మోదీ బిల్ గేట్స్తో ఫోటోలు దిగడం అంత ఇష్టపడట్లేదేమో అనిపిస్తుంది.
అంటే బిల్ గేట్స్ని కూడా పక్కకు జరిపే అంత ప్రమాదకరమైంది ఏ అని మనకు అది ఇంప్లిమెంట్ కాకముందే ఇంపాక్ట్ సమిట్లో ఒక గ్లోబల్ దిగ్గజ ఐటీ సంస్థ యొక్క అంటే ఓనర్ని ఏఐ భయపెట్టి పంపించేసింది. అంటే దాని ఎవరు కూడా ఏఐ యొక్క ప్రమాదాలు అంచనా వేసినా ఎవరిని భయపెట్టే మూడ్లో లేడు. ఎందుకంటే అందరూ దీనివల్ల ఏం కాదు, దీనివల్ల ఏం కాదు. మనం కుక్క చిన్నపిల్లలకి చూపిస్తాం కదా, ఏ కుక్క ఏమన్నదు బౌ అంటది అంతే, చూడది తోక కూడా ఆడిస్తుంది, దానికి ఆకలి ఏంటది, అది భయపడ్డది, దాని మూడు బాగాలేదు, నువ్వు అనో చూడు తోక ఆడిస్తుందో లేదో అన్నట్టే ఉంది. అంటే కుక్క ప్రమాదకరం కాదు, అది బౌ అంటది. అంటే అది కరిచే వరకు మనం దాన్ని ఎలాగో స్మూత్గా ఉంచే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ అది కరిచే కుక్క అని ఎవరు చెప్పడానికి అగ్రి అవుతలేరు. ఎందుకంటే ఒక్కసారి దాని మీద నెగటివ్ ఇంపాక్ట్ పడ్డది అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తే అంటే చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేయలేకపోతే ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు. ఏఐని టోటల్ బ్యాన్ చేయొచ్చు, ఏఐని బ్యాన్ చేయొచ్చు, కానీ బ్యాన్ చేస్తే కాంపిటేటివ్నెస్ పోతుంది. ఏఐని బ్యాన్ చేయొచ్చు ఇండియాలో, కానీ కాంపిటేటివ్ అదేమో బయట డ్యాన్స్ కాదు, మన ఏమంటారు అదేమో చేస్తున్నా కదా టిక్ టాక్ కాదు, ఇది డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే ఒక సాఫ్ట్వేర్. సో దీన్ని విస్మరిస్తే గ్లోబల్ కాంపిటేటివ్నెస్లో మనం వెనుకబడిపోతాం. అంటే టోటల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మన చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. కావలిస్తే ఇన్ఫోసిస్ పోయి అమెరికాలో డైరెక్ట్ షిఫ్ట్ అయిపోతుంది. ఇన్ఫోసిస్ మొత్తం అమెరికా షిఫ్ట్ అవుతుంది, ఇన్ఫోసిస్ మొత్తం యూరోప్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఏఐకినా మనం ఇక్కడనే ఒత్తిడడానికి ట్రై చేసినామంటే వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ అంతా బయట దేశాలకు పోయి డెవలప్ చేస్తారు. అంటే ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ఎట్లా ఇండియాకి వచ్చి ఏఐ ఇంప్లిమెంట్ చేయాలని వస్తుందో, ఇండియన్ కంపెనీస్ ఏఐ కోసం బయట దేశాలకు పోయే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు రాబోయే రోజుల్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీ కళ్ళారా చూడొచ్చు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏఐ అతి ప్రమాదకరమైన గంటికలు మోగిస్తుంది. ఈవెన్ ఆల్ట్మ్యాన్ కూడా చెప్పిండు ఏఐ వల్ల జరిగే ప్రమాదాలు ఇవి, కానీ ఈ స్టేజ్లో మనం ఇంకా ఈ స్టేజ్లో ఉన్నాము కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఎంతో మంచిది అని ఆల్ట్మ్యానే చెప్పినాక మనం ఇంకా అంటే మనం వాదించే హక్కు మనకు లేదు, ఎందుకంటే ఆయన తర్వాతనే ఇంకెవరైనా. కాబట్టి మనము ఈ ఏఐలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏఐని ఉపయోగించుకొని ఎంతమంది అంటే ఇంటర్ కంపీట్ అవుతారు. అంటే నాకొచ్చే ఏఐ నీకొచ్చేయి, ఆ ఏఐని యూజ్ చేసుకొని నేనెంత చీప్గా తయారు చేస్తా, నేనెంత క్వాలిటీ ప్రోడక్ట్ చేస్తా, నీవెంత చేస్తావు. అంటే ప్రతిదీ ఏఐ ప్లస్ అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. వితౌట్ ఏఐ ఉండదు, ఏఐ ప్లస్ వాట్ యూ కెన్ డూ బెస్ట్ విత్ అన్ ఏఐ, హౌ మచ్ కాస్ట్ యూ కెన్ రెడ్యూస్ విత్ ఏఐ, హౌ మచ్ మ్యాన్ పవర్ యూ కెన్ రెడ్యూస్, హౌ ఫాస్ట్ యూ కెన్ డూ సంథింగ్ విత్ అన్ ఏఐ. అంటే ఏఐ ప్లస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా హౌ యూ కెన్ యూజ్ ఏఐ టు కంట్రోల్ పెస్ట్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ క్రాప్స్. How fast AI can detect, how fast we can take care with the help of AI. అంటే అగ్రికల్చర్ AI, డైరీ AI, everything will be AI, education AI ప్లస్ లైఫ్స్. వితౌట్ AI ఏముండదు, AI ప్లస్ లైఫ్స్ ఉంటాయి. కొన్ని సెక్టర్స్ AI గైడ్ చేయగలదు కానీ ఇట్ కెనాట్ డైరెక్ట్ డూ దట్ జాబ్. అటువంటి జాబ్స్ మాత్రమే భారతదేశంలో ఉండగలవు. నేను అంటే అతి ప్రమాదకరమైన స్థితిని చూస్తున్నా కాబట్టి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏఐ వల్ల భారతదేశానికి ప్రమాదం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, వితిన్ 1 year ఇది టోటల్ అంటే మన ఇండియన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి ఏఐకి ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఏఐ తప్పక నేర్చుకోవాలి, బికాజ్ ప్రతి ఒక్కటి ఏఐ ప్లస్ ఉంటుంది. కానీ ఏఐని ఇంపాక్ట్ చేయని బిజినెస్ని కూడా ఎంచుకునేది అంతే ముఖ్యం.
ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు నియర్లీ 80-90% బిజినెస్లోనే దిగాలి. అందరికీ జాబ్లు ఉండవు, అన్ని చోట్ల ఆటోమేషన్ అవుతుంది. కాబట్టి బిజినెస్ ఎంత ఎఫిషియెంట్గా చేయగలుగుతామో, ఎంత తక్కువ రేట్లో ప్రోడక్ట్స్ ఇవ్వగలుగుతామో, ఎవ్రీబడి షుడ్ బికమ్ ఏఐ ప్లస్ ఎంటర్ప్రినర్. ఏఐని మనం జోడిస్తూ మన బిజినెస్ని ఎంత ఫాస్ట్గా, ఎంత ఎఫిషియెంట్గా తీసుకోపోగలము అనేదే ఇప్పుడు ఇండియాలో రాబోతున్న ఛాలెంజ్. ఇది నా ఛాలెంజ్, ఇది నా ఛాలెంజ్. కాబట్టి ఈ రియల్ ఎస్టేటు హై అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోకండి. షార్ట్ టర్మ్లో విపరీతమైన రెవల్యూషన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఆ రెవల్యూషన్కి తగ్గ మైండ్ సెట్ డెవలప్ చేసుకొని పిల్లల్ని కూడా ఆ వైపే పెట్టి టోటల్ ఫ్యామిలీ మొత్తం కష్టపడే టైము రాబోతుంది కనుక ఫ్యామిలీని కూడా రెడీ చేసుకోండి. వాళ్ళని కూడా కొద్దిగా అవేర్నెస్ తెప్పియండి. మీరు కూడా పని చేయాలి, ఎవడు కూర్చొని ఇంట్లో తినకూడదు అనే ఒక విషయాన్ని అందరిలో రగిల్చగలిగితే ఫ్యూచర్లో మనం తట్టుకొని ముందర పోగలము. అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.